హాయ్ వ్యూవర్స్, ఈరోజు మేము ముందుకు నేను డిటిసిపి విత్ రేరా అప్రూవల్ బ్యాంక్ లోన్స్తో పాటు ఉండే ఒక వెంచర్ తీసుకురావడం జరిగింది. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ వెంచర్. ఇది ఎక్కడో కాదు, షాద్నగర్ టౌన్కి జస్ట్ 1.5 కిలోమీటర్లో ఉంటుంది. ఇది పరిగి రోడ్ అండి. షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి పరిగి రోడ్డు. ఇది 200 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కిషన్ నగర్ రోడ్ అంటారండి. ఇది కిషన్ నగర్ రోడ్లో మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వెంచర్ అయితే వస్తుంది. సో పదండి చూసుకుందాం వెంచర్ ఎలా ఉందో. సో చూస్తున్నారు కదండి, ఇదే అండి మన వెంచర్ ఆర్చ్ కూడా చాలా గ్రాండ్గా ఇవ్వడం జరిగింది. అండ్ సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశాము. మనకి సెక్యూరిటీ కూడా ఇస్తున్నామండి 24/7. అండ్ మనకి వెంచర్ చూసుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి. ఈ రోడ్ అయితే మనకి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. ఇది ఫ్యూచర్ 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఉందండి. ఇది కిషన్ నగర్ వెళ్ళే రోడ్ అండి. అదండి, ఇంకా వెంచర్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. మన వెంచర్లో ఒక కస్టమర్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు, అది కూడా చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదండి, మన వెంచర్లో ఒక కస్టమర్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ మన వెంచర్ కూడా విలేజ్ కానుకొనే ఉంటుంది. మళ్ళీ రైట్ సైడ్లో విలేజ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో విలేజ్ ఉంది. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ వెంచర్కి సరౌండ్స్లో మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మనకి ఎలికట దగ్గర 40 acres ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే కాకుండా ఎలికట సెజ్ కూడా మనకి ఆల్రెడీ 10+ కంపెనీస్ అయితే అక్కడ రన్ అవుతా ఉన్నాయి. ఇదే కాకుండా చందనవల్లి సెజ్లో మనకి ఎలక్ట్రాన్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితేనేమి, ఇంకా అమెజాన్ డేటా సెంటర్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయండి. సులభంగా చూసుకుంటే షాద్నగర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉంటుందండి. ఇంకా హైవేకి కూడా వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ వెంచర్కి నియర్ బై మనం చూసుకున్నట్టయితే వెంచర్ కానుకొనే మనకు ఫంక్షన్ హాల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి. నియర్ బై వేద పాఠశాల అయితేనేమి, ఇండియన్ హైట్స్ స్కూల్ అని మనకి నేషనల్ స్కూల్ కూడా ఉంది. అండ్ డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా జస్ట్ మనకి ఒక 1/2 kilometer డిస్టెన్స్లోనే రాబోతుందండి. అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇవే కాకుండా సేమ్ బసెస్ యూనివర్సిటీ కూడా జస్ట్ ఒక 15 minutes డ్రైవ్లో ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇంకా కొత్తూరు సెజ్ అయితేనేమి, తిమ్మాపూర్ సెజ్ అయితేనేమి, ఇంకా రైల్వే స్టేషన్ అయితేనేమి, అండ్ బూర్గుల సెజ్ అండ్ పోలేపల్లి సెజ్ ఇవన్నీ జస్ట్ ఒక 15 minutes డ్రైవ్లోనే మనకు ఉంటాయండి. సో చూస్తున్నారు కదండి, ఇదేనండి మన వెంచరు. టోటల్ 28 acres వెంచరు. డెవలప్మెంట్స్ కూడా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయినాయి. డిటిసిపి విత్ రేరా అప్రూవల్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 70% బ్యాంక్ లోన్స్ అయితే వస్తాయండి ఈ వెంచర్కి. డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. అండ్ కరెంట్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రోడ్స్ చూసుకుంటే మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet మెయిన్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ 33 వైడ్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ ట్యాంకు, పార్క్స్ అయితే టోటల్గా 7 parks ఇచ్చాము. పార్క్స్ కూడా 7 parks, ఒక్కొక్క పార్క్ డిఫరెంట్ థీమ్ తోటి అయితే తీసుకోవడం జరిగింది. మెయిన్ పార్క్ వచ్చేసి మనకి 1.5 acres ఒక పార్క్ ఇచ్చాము. ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొకటి 1/2 acre అక్కడ పార్క్ ఇస్తున్నామండి. ఇందులో సీనియర్ సిటిజన్ చిట్ చాట్ ఏరియా అని ఇచ్చామండి. ఒకసారి చూసుకుందాం పదండి. సో ఇది ఒక పార్క్ అండి. మనకి టోటల్ 1/2 acre పార్క్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో సీనియర్ సిటిజన్స్ చిట్ చాట్ ఏరియా అని ఇక్కడ ఒకటి థీమ్ తీసుకోవడం జరుగుతుంది. సో చూశారు కదండి మన వెంచర్ అయితే. ఈ వెంచర్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.